రాధా మనోహర్ దాస్ అంటే మీరు మాట్లాడుతున్నటువంటి ప్రతి ఒక్క మాట కూడా అన్ని వివాదాలుగానే అవుతున్నాయి. ఎందుకంటారు? నేను మాట్లాడేది అబద్ధం అంతే. నాది అబద్ధం అయితే ఇలాగే పబ్లిక్లో క్షమాపణ చెప్తా. ఎవరో గొర్రెమ్మ ఎక్కడి నుంచి, వైజాగ్ నుంచి ఏదేదో వాగాడు వాట్సాప్లోకి వచ్చి. జాతికి చీడపురుగమ్మ ఫాస్ట్ అంటే ఎవరికి ఉపకారం చెప్పు. సతీష్ ఉన్నాడు, ఆయిల్ అమ్ముతాడు. సతీష్ తెలుసు ఆయిల్ అమ్ముతాడు ఇక్కడ, తెలుదా? కలవ సతీష్ అమ్మ ఏం చేస్తాడు? ఆయిల్ అమ్ముతాడు. దేనికి ఆయిల్? అతనేమో రాయిలు, అతని మీద ఆయిల్, జనం మొత్తం స్మైల్. కలవరి టెంపుల్ అని చెప్పి, టెంపుల్ అనే పదం వాడచ్చా? అన్నిటికంటే పెద్ద అబద్ధం ఏంటి ప్రపంచంలో? సెక్యులరిజం. రాముని నువ్వు నమ్మపోయినా పర్లేదే, నేను చెప్తున్నాను యాజ్ ఏ హిందూ. యేసు నమ్మపోయినా పర్లేదని చెప్పి తాజా పుస్తకం ఎవరో పంపించారు, బయటపడ్డ యేసు. యాక్చువల్గా ఇంకో పేరు కూడా రాయాలి, భయపడ్డ యేసు. నేను ఇజ్రాయేలుల కొరకే వచ్చి తిని అంటే ఇజ్రాయెల్ అనే ఒక కంట్రీ, అందులో ఉండే కొన్ని గొర్రెల కోసం వచ్చాడు ఆయన. అయితే నడు రేపు మార్నింగ్ వెళ్ళిపో, పాత బస్తీకి వెళ్ళి భజన చేసి నువ్వు అక్కడ వచ్చి వెనక్కన్నా. పాకిస్తాన్ వెళ్ళద్దు. తన పూర్వీకుల్ని ఎదవలు అంటుంది ఎదవ మతం, అందుకని వ్యతిరేకిస్తా. బైబిల్ అంటే ఎందుకు అంత కోపం? భగవద్గీతను ఎవరైనా వ్యతిరేకిస్తే మీరు ఒప్పుకుంటారా? తోలు తీసేస్తాను. నాన్న చచ్చిపోతే దరిద్రులు తలకూరి పెట్టట్లే, నానా పాటలు పడి వీడిని పెంచితే వీడికి ఫాదర్ ఎవరంటే చర్చిలో ఎవడో దరిద్రుడు. అసలు ఒక మంచి అమ్మలేనటువంటిదే వాళ్ళ మతాలు. మాతృదేవో భవ. దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ శంకర, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ రామానుజ, దిస్ ఇస్ ల్యాండ్ ఆఫ్ మధ్వాచార్య.